వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము దోసకాయల నూరి చట్నీ తయారు చేద్దాం. ముందు దీనికి కావాల్సిన పదార్థాలు: దోసకాయలు 3, సుమారుగా 1/2 కేజీ ఉంటాయి ఇవి. పచ్చిమిర్చి చిన్నవి ఒక 7-8 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. 2 ఎండుమిర్చి, 5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, 1.5 టేబుల్ స్పూన్ నువ్వులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, పోపు దినుసులు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ముందు దోసకాయలను పొట్టు తీసి పెట్టుకోవాలి. ముందు ఈ విధంగా పొట్టు తీసి పెట్టుకోవాలి. దోసకాయలకు ఈ విధంగా కట్ చేసుకుందాము. ఇట్లా సగానికి కట్ చేసి దీని లోపల గింజలు తీసేయాలి. ఈ విధంగా అన్ని దోసకాయలు గింజలు తీసి పెట్టుకుందాము. దోసకాయలలో ఇట్లా అన్ని గింజలన్నీ తీసేసి చేదు చూసుకోవాలి. చేదు లేకుండా ఉంటే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము. వీటిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందాము. గిన్నె వేడైంది. ఇప్పుడు దీంట్లో నువ్వులు వేయించుకుందాము. డ్రై రోస్ట్ చేసుకోవాలి. నువ్వులు వేగిపోయినాయి. ఇవి తీసి ఒక ప్లేట్లో వేసుకుందాము. తర్వాత ఇప్పుడు దీంట్లో జీలకర్ర వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. జీలకర్ర వేగిపోయింది. ఇది ప్లేట్లో వేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని దీంట్లో పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేయించుకోవాలి ఆయిల్లో. తర్వాత దీంట్లో దించే ముందు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో వేసుకుందాము. వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో పట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొద్దిగా ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకోవాలి. మర్చిపోకుండా మనము చేదు చూసుకోవాలి. దోసకాయ ముక్కలు చేదు చూసుకొని వాడుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని సాల్ట్ వేసుకుందాము. ఒక 5 నిమిషాల పాటు మూత పెడదాము. 5 నిమిషాల తర్వాత మూత తీసి సగం ఉడికినాయి దోసకాయ ముక్కలు. ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకొని కొంచెం చింతపండు వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టుకుందాం 5 నిమిషాలు. 5 నిమిషాల పాటు ఆయిల్లో మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత పూర్తిగా మగ్గిపోయి ఉంటాయి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. పూర్తిగా గాలికి చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. నువ్వులు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర పూర్తిగా చల్లారినాయి. ఇవి ముందు మిక్సీ పట్టుకుందాము. నువ్వులు, జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి ముందు మిక్సీ పట్టుకుందాము. ముందు మిక్సీ పట్టుకున్న తర్వాత నువ్వులు, ఇది పూర్తిగా చల్లారింది. ఇప్పుడు దోసకాయ ముక్కలు మిక్సీ గిన్నెలో వేసుకొని నీళ్ళు ఏమాత్రం పోయొద్దు. నీళ్ళు పోయకుండా మిక్సీ పట్టుకోవాలి. నీళ్ళు పోయకుండా మిక్సీ పట్టుకోవాలి.
ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక బౌల్లోకి వేసుకుందాము. ఒక బౌల్లో వేసి పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకుందాము. ప్యాన్ వేడైంది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. దీంట్లో ఆయిల్ వేడైంది. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకుందాము. ఎండుమిర్చి తుంచేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. చివరగా కరివేపాకు వేస్తాం. మనం మిక్సీ పట్టుకున్న దోసకాయల్లో వేసుకుందాం. దీంట్లో చట్నీలో దోసకాయ చట్నీ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.